పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, తప్పిదమునకు దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అన్నాడు. కాబట్టి ఎందుకు మీరు పిలువబడితే, ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘ సభ్యులైంది ఎందుకు అనంటే, పిలువబడిన ప్రజలుగా ఎందుకు వారు బాధ అనుభవించాలి అని, మేలు చేసి బాధ అనుభవించాలి అని. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించటం, మేలు చేసి బాధను అనుభవించాలి. మేలు చేసి బాధ అనుభవించు. మన క్రైస్తవులంగా కీడు చేసి బాధను అనుభవించడం కాకుండా, తప్పు చేసి బాధ అనుభవించడం కాకుండా, మేలు చేసి బాధ అనుభవించాలి. నేను అతనికి మేలు చేశాను కానీ తిరిగి అతను నాకు కీడు చేశాడు అన్నప్పుడు బాధ కలుగుద్ది. ఇతరులకు మనం నష్టం కలిగించినప్పుడు కూడా మనకు బాధ కలుగుద్ది. అట్నుంచి మనకు తిరిగి కీడు వస్తుంది, లేకపోతే నష్టంగా వస్తుంది. అప్పుడు మనం బాధ అనుభవిస్తాం. అలా కాకుండా నువ్వు మేలు చేయాలి. మనం మేలు చేస్తే అవతల వ్యక్తులు మనకు కీడు చేస్తారు, అప్పుడు మనకు బాధ కలుగుతుంది. అందుకని మేలు చేసి బాధ అనుభవించటము మంచిది అన్నాడు. అది దేవునికి హితమగును అన్నాడు. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించిన మనుషులు, అయితే మేలు చేసి బాధను అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారో సంగతులు ఆలోచించేద్దాం. అందులో మేలు చేసి బాధ అనుభవించిన వారు ఎవరు అంటే, మొదటిగా దేవుడు మేలు చేసి బాధ అనుభవించిన వారు ఎవరు అంటే, దేవుడు మేలు చేశారు, బాధ ఎలా అనుభవించారనే సందేహం మనకు రావచ్చు. దేవుడు మేలు చేశారు. ఆదికాండం మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగెను. వెలుగు ఎవరి కోసం చేశారు? మన కోసమే చేశారు. వెలుగును చీకటిని వేరు చేశాను. ఎందుకు వెలుగును చీకటిని వేరు చేశారో దానికి కారణము అనేది 103వ కీర్తనలో ఉంది. తర్వాత 6 నుంచి 8 వచనంలో ఆయన ఆకాశమును చేశారు, ఆకాశమును సృజించారు. ఎందుకు ఆకాశమును చేశారంటే, ఆకాశం నుండి వర్షం కురిపించడానికి. ఆయన ఆకాశం నుండి వర్షం కురిపిస్తారు అన్నాడు. అపోస్తలుల కార్యం 14:16 వచనంలో ఆయన ఆకాశం నుండి వర్షం కురిపిస్తారు. తర్వాత 9వ వచనంలో సముద్రము, ఆ తర్వాత భూమి మీద గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను. ఆ తర్వాత 14వ వచనంలో పగటిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు. కాబట్టి సూర్య చంద్ర నక్షత్రాలని ఆయన చేశారు. ఇవన్నీ అనుగ్రహించి ఆయన మేలు చేస్తున్నారు అన్నాడు. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనం చదువుతాను. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను
ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత. కాబట్టి దేవుడు మేలు చేశారు. ఆకాశమును సృజించారు, ఆకాశం నుండి వర్షం కురిపించి మేలు చేశారు. ఆయన భూమిని కలుగజేశారు, భూమిలో నుండి ఆహారాన్ని ఆయన పుట్టించి మేలు చేశారు. 103వ కీర్తనలో 103వ కీర్తన 104వ కీర్తన క్షమించండి 104వ కీర్తన 15 వచనంలో అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. కాబట్టి నరులకు కావలసిన ఆహారం భూమిలో నుండి. అప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలని సమస్త ప్రజల కొరకు దేవుడు కలిగించారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కాబట్టి కలిగించిన ఏది కూడా దేవుడు తన కోసం సృజించుకోలేదు. వెలుగు తన కోసం కాదు, చీకటి తన కోసం కాదు, భూమి తన కోసం కాదు, భూమిలో నుండి ఆహారం కూడా తన కోసం కాదు, సమస్త ప్రజల కొరకు. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలని కూడా దేవుడు తన కోసం చేసుకోలేదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి. కాబట్టి సమస్త ప్రజల కొరకు ఏవి? సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ సమస్త ప్రజల కొరకు ఉన్నవి. మన కొరకు దేవుడు సృజించారు అంటే మేలు చేశారు. సమస్త సృష్టిని దేవుడు మన కొరకు చేసి మేలు చేయుట చేత అన్నాడు. కాబట్టి దేవుడు మేలు చేశారు. అందులో ప్రత్యేకంగా నరునికి సాటైన సహకారిగా దేవుడు చేశారు, మేలు చేశారు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో నుంచి ఇలా రాయబడి ఉంది, మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. కాబట్టి సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు, మేలు చేశారు. భార్య దొరికిన వారికి మేలు దొరికెను అన్నాడు సామెతల గ్రంథంలో. అందుకని దేవుడు సమస్త విధములుగా దేవుడు మేలు చేశారు. కానీ దేవుడు మేలు చేసినందుకు తిరిగి ఆయనకి ఏమొచ్చిందంటే బాధ వచ్చింది. అది ఎప్పుడంటే జల ప్రళయమునకు ముందు. జల ప్రళయమునకు ముందు దేవుడు ఫస్ట్ మేలు చేశారు మనుషులకు. మేలు చేసినప్పుడు బాధను అనుభవించింది ఫస్ట్ ఆదాము హవ్వలను బట్టియే. ఆదాము హవ్వలను బట్టి దేవుడు బాధపడిను. ఆదాము హవ్వల్ని బట్టి దేవుడు బాధ అనుభవించాడు. ఎలాగనంటే వృక్ష ఫలాన్ని దేవుడు తినొద్దన్నారు. తినలే చాలా కాలం వరకు. తినకుండా దేవుని యొక్క మాటకు కట్టుబడి వాళ్ళు జీవించారు. జీవించిన తర్వాత అపవాది చేత లేకపోతే అపవాది యొక్క మాటలకు విని, ఆ మాటలు విని ఆ సందేశానికి లోబడి హవ్వ ఆదామును ఇబ్బంది పెట్టి తన వశం చేసుకొని, భర్తను తన వశం చేసుకొని పండును తినిపించే కార్యక్రమము హవ్వ జరిగించింది. అయిపోయింది, ఇద్దరు కూడా పండు తినేశారు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేసిన తర్వాత మనుషుడు పాపి అయినప్పుడు తన యథార్థతను కోల్పోతాడు. కాబట్టి పాపం చేసిన తర్వాత మనుషులు
పాపము ఎప్పుడైతే చేశారో దేవుని యొక్క సముఖంలో నిలబడ్డారు. ఆదం వచ్చాడు, హవ్వ వచ్చింది. ఆ తర్వాత సర్పము, అపవాది అందరు నిలబడ్డారు. అందరు నిలబడినప్పుడు దేవుడు ఆదమును ప్రశ్నించారు. ఆదమును అడిగారు, నువ్వు దిగంబరి వరి నీకు తెలియజేసింది ఎవరు? నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాన్ని తిన్నావా? నేను తినలేదు. నీవు నాకు సాటైన సహకారిగానిచ్చిన హవ్వ ఆమె ఇస్తే నేను తిన్నాను అన్నాడు. కాబట్టి యథార్థత లేదు మనుషులో. తిన్నావా లేదా అన్నది దేవునికి తెలుసు. మనం ఎంత రహస్యంగా ఆదాము ఆ తోటలో లేకపోతే ఒక చెట్టు చాటున వెళ్ళి లేకపోతే ఒక పొద చాటున వెళ్ళి పండును ఒకవేళ తిన్నా దేవుని కనిపించదనే ఆ భ్రమలో పరుసలేము. కాబట్టి పండును తినేశాడు. దేవునికి తెలుసు. తిన్నావా అని అన్నప్పుడు నేను తినలేదని ఆదాము తిరిగి సమాధానం ఇచ్చాడు. అంటే అబద్ధం ఆడాడు. లేకపోతే అక్కడ ఏం చేశాడంటే, నేను తినడానికి కారణము ఇదిగో ఈ స్త్రీ, అంటే నువ్వే కారణం, నువ్వే అన్నాడు. వదిలేశాడు. ఈ మనిషి యథార్థంగా చెప్పలేదు. సరే నువ్వు చెప్పమ్మా, నువ్వెందుకు పని చేసావు? ఆమెను యథార్థంగా నిజం ఒప్పుకుంటుందేమో అని దేవుడు హవ్వని అడిగాడు. కానీ హవ్వ ఏం చేసిందంటే, నేను మోసపోయాను. నేను ఎలా మోసపోయాను? సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నానని ఆమె చెప్పింది తప్ప, తండ్రి నీ మాటలు మేము ధిక్కరించాము, నా మూలంగానే ఆదాము పండు తిన్నాడు, నేను తప్పు చేశానని వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆదాము హవ్వలను బట్టి దేవుడు బాధ అనుభవించాడు. ఆదాము హవ్వలు బాధ పెట్టారు దేవునికి. నిజం ఒప్పుకుంటారేమో అని దేవుడు ఎదురు చూశారు. పాపం చేసిన తర్వాత దేవుడు మనుషులకు ఒప్పుకుంటారా లేదా అనే మరోసారి వారిని ప్రశ్నిస్తారు. నిజానికి అది దేవునికి దయ. పాపం చేసిన తర్వాత నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా అనేది వారి మధ్య ఆ యొక్క దయ అనేది కల్పించబడుతుంది. ఒప్పుకోపోయేసరికి దేవుడు బాధతో ఏమన్నారంటే, ఇక మీదట నువ్వు నీ ముఖపు చెమట కాచి ఆహారం సంపాదిస్తావు, నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అన్నాడు. స్త్రీతో ఏమన్నాడంటే, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు నీ పిల్లల్ని కనేటప్పుడు వేదనతో పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అన్న మాట గమనిస్తే, గతంలో స్త్రీ ఎందుకు లోబడాలి భర్తకు అన్నప్పుడు పాపం చేసినందువలన, లేకపోతే దేవుడు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా అలాగే సృజించలేదు. ఎప్పుడు స్త్రీ లోబడాల్సి వచ్చింది అంటే, ఎందుకు లోబడాల్సి వచ్చిందంటే పాపము. అందుకని దేవుడు ఆ సమయంలో బాధ అనుభవించారు. శుద్ధ మొక్కలు ఏం కనిపించట్లేదు. ఆది కాండం రాసుకోండి, 3వ అధ్యాయంలో అలా మొదటి నుంచి సంగతులు ఉంటాయి. 2వ సమాచారం, నరులు భూమి మీద విస్తరించినప్పుడు విస్తరించి ఏదైనా కనిపించకపోతే నన్ను అడిగే నేను చెప్తాను. నరులు భూమి మీద విస్తరించినప్పుడు నరులతో పాటు ఏం విస్తరించింది? చెడుతనం కూడా విస్తరించింది. కాబట్టి నరులు విస్తరించారు. నరుల చెడుతనము
విస్తరించినప్పుడు దేవుడు బాధ అనుభవించను. ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి నుంచి అందులో కూడా మొదటి నుంచి ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి. నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అయిపోయింది. వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. కాబట్టి బాధ ఎప్పుడు కలిగిందంటే నరులు విస్తరించాలనే దేవుని సంకల్పం. అది రైట్. నరులు ఎలా భూమి మీద విస్తరించారో అలాగే చెడుతనం కూడా విస్తరించింది. కాబట్టి సంతానోత్పత్తి జరుగుతుంది. వారితో పాటు పాపం కూడా, చెడుతనం కూడా ఉత్పత్తి జరుగుతూనే వెళ్ళింది. ఎంతలా అనంటే ఒకే ఒక్క మనిషి దేవుని కృప పొందేటట్టుగా. సాధారణంగా అప్పట్లో ఒక్కొక్క మనిషిని ఆయుష్కాలం ఎంతంటే 900 సంవత్సరాలు. వారు కుమారులను కుమార్తెలను కనుచు అలా ఒక్కొక్క మనిషి 900 సంవత్సరాలు బతుకుతున్నప్పుడు ఒక మనిషికి ఎంతమంది సంతానం కలిగేవారు మనం ఊహించుకోవచ్చు. అలా మనుషులు తమ యొక్క సంతానాన్ని విస్తరింప చేస్తున్నప్పుడు పాపం కూడా విస్తరించింది. ఎంతలా అనంటే మహోన్నతుడైన దేవుడు దీర్ఘశాంతుడు. మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే, మన కోపం తెప్పిస్తే మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం, వారిని శిక్షిస్తాం వెంటనే. దేవుడు అలా కాదు. మనలాంటి స్వభావం దేవునికి లేదు. మనలాంటి స్వభావం అని అంటే కోపం వస్తే వెంటనే మనం తిరిగి దాడి చేయటం. దేవుడు అలా చేయరు. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన సహిస్తారు, కృప విస్తరింప చేస్తారు. కానీ అలాంటి దీర్ఘశాంతుడైన దేవుడు లోకంతో పాటు నరులను, చతుష్పాద జంతువులను, పురుగులను, పక్షులు, సమస్తమైన వాటిని మొత్తం తుడిచేసేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఎంతగా బాగా అనుభవించుంటారో. అప్పుడు నా మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఎంతగా పాపం చేసి ఉంటారో. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించారు దేవుడు. సమస్తాన్ని తుడిచేసేస్తానన్నారు. 7వ వచనంలో అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. కాబట్టి సమస్తాన్ని తుడిచేస్తాను. నోవహు ఒక్కడే నా కృప పొందాడన్నారు. తర్వాత జలప్రళయం తర్వాత పితరుల కాలంలో అందులో ప్రత్యేకంగా సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో అక్కడ కూడా ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు ఎలా దేవుని కృప పొందాడో, సొదొమ గొమొర్రా పట్టణాల సమయంలో లోతు దేవుని కృప పొందాడు. తన యొక్క స్వభావము నరులతో పంచుకున్నప్పుడు నరులు తమ స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు బాధను అనుభవిస్తాడు. బాధతో ఏం చేస్తారంటే
బాధ బాధ అనుభవిస్తారు. శిక్షించేటప్పుడు ఆయన సంతోషంగా శిక్షిస్తారు. శిక్షించేటప్పుడు ఆయన బాధ ఏమి ఉండదు. ఇప్పుడు మన భారతదేశ చట్ట ప్రకారంగా శిక్ష ఏంటంటే ఉరి శిక్ష, మరణ శిక్ష, ఉరి శిక్ష. ఉరి శిక్ష వేసేటప్పుడు ఏ వ్యక్తిని చూసి బాధ అనుభవించారు, బాధపడరు. వాళ్ళు శిక్ష విధించినప్పుడు బాధపడరు. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన నేరం అలాంటిది. అప్పుడు శిక్ష విధించేటప్పుడు అయ్యో అనే బాధలు ఏమి ఉండదు. ఈ వ్యక్తి ఎలాంటి నేరం చేశాడనే చూస్తారు. దేవుడు మనుషులు చేసిన పాపాన్ని బట్టి అయ్యో నేను తుడిచేసేస్తున్నానే అనే బాధ అనుభవించినట్టుగా లేదు. అక్కడ నరులు చెడుతనం చేసినందుకు బాధ అనుభవించాడు, శిక్ష విధించేటప్పుడు కాదు. అందుకని ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలు మనుషులు తమ స్వభావానికి విరుద్ధంగా పాపం చేశారు. వారి అక్రమం విస్తరించిపోయింది, చెడుతనము గొప్పదైపోయింది. కాబట్టి వారిని దేవుడు తీసేశారు. 19వ అధ్యాయంలో ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించాడు, నేల మొలకలు లేకుండా నాశనం చేశాడు. కాబట్టి దేవుడు వారిని అలా శిక్షించాడు. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో దేవుడు బాధపడెను. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. ఇక్కడ జలప్రళయం ముందు ఆదం హవ్వల్ బట్టి 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరించినప్పుడు, ఆ తర్వాత పితరుల కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు శిక్షించారు. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలు విషయంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి ఇలా రాయబడింది. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించుతిరా. మీరు మీ దేవతైన మొలెకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరు కదా. కాబట్టి నేను దమస్కు పట్టణమునకు అవతల మిమ్మును చెదగొని పోదును అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవునికి బలులు అర్పణలు అర్పించారు, వాస్తవమే. కానీ ఎలా అర్పించారంటే విగ్రహాన్ని పెట్టుకుని అర్పించారు. కాబట్టి విగ్రహాన్ని పెట్టుకుని అర్పిస్తే అది దేవునికి అర్పించినట్టు కాదు. అందుకని ఆయన కోపం వచ్చింది. మీరు అర్పించింది నాకు కాదు, మీ దేవత అయిన మొలెకుకు అన్నాడు. కాబట్టి ఆ తరం వల్ల దేవుడు బహుగా బాధ అనుభవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఇలా రాయబడింది. హెబ్రీ 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు. కాబట్టి ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయాను. ఆ తరం వారు నన్ను ఇబ్బంది పెట్టేశారు. ఎప్పుడు ఇబ్బంది పెట్టేశారంటే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం ముందు కొనసాగించారు. అప్పుడు దేవుని ఇబ్బంది పెట్టేశారు, బాధ అనుభవించారు దేవుడు ఆ తరం వారి వాళ్ళు. ఎందుకంటే ఆహారం కావాలంటారు, ఆహారం దేవుడు అనుగ్రహిస్తున్నారు. మాంసం కావాలంటే మాంసం కూడా దేవుడు అనుగ్రహించారు. కానీ వాళ్ళు కావాలని, తండ్రి మాకు ఆహారం కావాలని వాళ్ళు అలా వేడుకోలేదు, సడిగారు, దేవుని శోధించారు. నిజంగా ఆయన మనకి ఇలాంటి చోటున ఆహారం ఇవ్వగలడా? అది సాధ్యమవుతుందా?
ఇవ్వలేడా? ఇలాంటి దగ్గర కూడా ఇవ్వలేడా? మాకు దాహంగా ఉంది, మాకు నీళ్ళు ఇవ్వలేడా? శణిగారు. 40 సంవత్సరాలు శణిగినందుకు దేవుడు ఆ తరం వారి వల్ల విసిగి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళేది కనాను దేశం, కాబట్టి మీరు రాలేరు అనేసారు. వచ్చేటప్పుడు విగ్రహం పెట్టుకొని వచ్చేసారు, బలులు సమర్పించారు. మీరు నాకు అర్పించారా? కాదు, మీ దేవతైన మొలేకుకు మీరు బలులు అర్పించారు అన్నాడు. కాబట్టి ఆ తరం వారి వల్ల దేవుడు విసిగి ఆ మొదటి తరం వారిని కనాను దేశంలో ప్రవేశింపనివ్వలేదు. ఆ తర్వాత రాజుల కాలంలో, అది అరణ్య ప్రయాణ కాలంలో ఇది అరణ్య ప్రయాణ కాలంలో, అలాగే రాజుల కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రాజుల కాలంలో ఒకవేళ రాజు మంచివాడు అనుకోండి, రాజు మంచివాడైతే ప్రజల యొక్క జీవితాల గురించి పట్టించుకునేవాడు. అదే రాజే దుష్టుడైతే ప్రజల్ని కూడా దుష్టత్వం నడిపించేసేవాడు. అలా రాజుల కాలంలో రాజు తన ప్రజల్ని దుష్టత్వం చేత ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు బాధ అనుభవించారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ధర్మశాస్త్ర దేవాలయంకి వెళ్ళే, మందిరంలోనికి వెళ్ళే దేవాలయ తలుపులు మూసేసేవారు. లోపల బలులు నైవేద్యాలు లేకుండా చేసేసేవారు. అందుకని దేవుడు ఏం చేశారంటే మిమ్మల్ని ఇక్కడ కాదు, నేను ఒక దాసుని నియమించుకున్నాను, నెబుకద్నెజరుకి నేను మిమ్మల్ని అప్పగించేస్తున్నాను, కాబట్టి బబులోను దేశానికి మీరు 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉంటారు అన్నాడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు బాధను అనుభవించిన వారిని చెరసాల పాలు చేశాడు. దేవుడు బాధ అనుభవించారు. మేలు చేశారు కదా, ధర్మశాస్త్రం బట్ట మేలు. తన ప్రజలు ఉత్తమమైన మార్గంలో నడవాలని దేవుడు ఆశించి వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించారు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రజలు దాని ప్రకారంగా జీవించుకోకుండా దేవునికి ఇంకా బాధను కలిగించారు. కాబట్టి నాకు బాధ కలిగిందని మనం ఆలోచన చేసినప్పుడు, మనం దుఃఖపడుతున్నప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు మొదటిగా బాధ అనుభవించింది ఎవరు? మేలు చేసి బాధ అనుభవించినవారు దేవుడు. రెండో వ్యక్తి ప్రభువైన యేసు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బాధ అనుభవించారు. మనకందరూ తెలిసినట్టుగా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి క్రీస్తు ప్రభువైన యేసు బాధ అనుభవించారు. ఎప్పుడు అంటే శరీర దినాల్లో. ఆయన బాధ అనుభవించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యోహాను సువార్త చూద్దాం. ఏడో అధ్యాయం కుటుంబ మధ్య. యోహాను సువార్త 7వ అధ్యాయము మనం 1 నుంచి చదువుతాం సంగతులు. ఆ తర్వాత యూదులు ఆయన సంపవేదికినందున యేసు యూదలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి అంటే సీమోను, యూదా, యాకోబు
యోసే వాళ్ళ సహోదరుల పేరు మత్తయి 13వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి నా సహోదరులు ఆయన చూచి, నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదకి వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అనేసాను. నువ్వేదో చేస్తున్నావు, ఇక్కడ చేయక్కర్లేదు. నువ్వు నీ వెనకాల ఎప్పుడు తిరుగుతూ ఉంటారే వాళ్ళ దగ్గర వెళ్ళి చెయ్యి ఈ పని అన్నారు. కుటుంబంలో తన సొంత తమ్ముళ్ళు అన్న మాటను బట్టి ప్రభు ఎంత బాధ అనుభవించుంటారో అది నిజానికి ఒకసారి జరిగిన సంఘటన అయి ఉండదు. ఎందుకనంటే వాళ్ళు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు కాదు. యేసుప్రభుని ఎప్పుడు వెంబడించారంటే ఆయన సోదరుల్లో ప్రభు యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేబడి ఆయన పరలోకానికి చేర్చుకోబడిన తర్వాత ప్రభు యేసును వాళ్ళు వెంబడించారు. అందులో యూదా ఒకరు, యాకోబు ఒకరు. ఆయన కుటుంబం మధ్య నివాసం ఉన్నప్పుడు యేసుప్రభు వారిని బట్టి, వారు చెప్పిన మాటలను బట్టి బాధను అనుభవించారు కుటుంబం మధ్య. తర్వాత సమాజంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం 53 నుంచి చదువుతాం. యాభై మూడు నుంచి యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తర్వాత ఆయన ఇక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? కాబట్టి ఈయన వడ్లవాని కుమారుడు. బోధ బాగానే ఉంది, నువ్వు చేసే అద్భుత కార్యాలు బాగానే ఉన్నాయి, సూచక్రియలు బాగానే ఉన్నాయి, నువ్వు నీ శక్తి చేత ఆహారాన్ని కూడా నువ్వు కలిగిస్తున్నావు, లేకపోతే రోగుల్ని బాగు చేస్తున్నావు, మరణించిన వారిని తిరిగి లేపుతున్నావు, రైట్, అంతా బాగుంది. కానీ నీ బ్యాక్గ్రౌండ్, నీ వెనకాల చూస్తే నువ్వు ఒక నమ్మకం లాంటి వాడివి, నువ్వు వడ్లవాని కుమారుడివి నువ్వు అన్నారు. అంతేకాదు వాళ్ళు ఏం చేసేవారంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో మార్కు సువార్త 3వ అధ్యాయం వచనాలు రాసుకోండి, నేను ఇక్కడ రాయట్లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడే దయ్యముల అధిపతి చేత. కాబట్టి ఏమంటున్నారంటే ఈయన మతి చలించి ఉంది అన్నారు, దయ్యాల అధిపతి ఈయన అన్నారు. కాబట్టి అపవిత్రాత్మ చేతనే ఈయన ఇలాంటి కార్యాలు చేస్తున్నారు అన్నారు. ఈయన మతి చెల్లించి ఉన్నదని చెప్పిన మాట చిన్న విషయం కాదు. అసలు నీ మైండ్ బాగానే ఉందా అన్నట్టు, నీ కామన్ సెన్స్ ఉందా అన్నట్టు, మానసిక పరిస్థితి నీకు బాగానే ఉందా అన్నారు ప్రభు యేసుని. కాబట్టి ఆ మాట బాధిస్తుంది, ఎవరినైనా బాధిస్తుంది. ఆ మాటల చేత ప్రభు యేసుని బాధ అనుభవించారు, మాటల చేత బాధ అనుభవించారు. క్రీస్తు మీ కొరకు బాధపడి ప్రభు యేసుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తుంటే ప్రభువుని సమాధానం ఇస్తున్నారు. అలాంటి ఒక సందర్భంలో యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయంలో
21వ వచనం నుంచి అడుగుతాం. 21 నుంచి, యోహాను సువార్త 18:21 నుంచి. నీవు నన్ను అడగనేలా, నేను వారికి ఏం బోధించినది విన్నవారిని అడుగుము, కాబట్టి రహస్యంగా నేను ఏది చేయలేదు అని బహిరంగంగా నేను చేశాను. కాబట్టి నువ్వు నన్ను అడగనేలా, నేను వారికి ఏం బోధించానో విన్నవారిని అడుగు, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో నేను. అప్పుడు చూడండి, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చున్నావా అని చెప్పి యేసునారు చేతులతో కొట్టాను. ఆయన కొట్టేశారు, ప్రభువైన యేసును కొట్టేశారు. ఆ తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయంలో 32వ వచనం నుంచి మనం చూస్తే ప్రభువైన యేసుని సిలువ వేస్తున్నారు, మేకులు కొడుతున్నారు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. సిలువలో వ్రేలాడుతున్నప్పుడు, తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రభువైన యేసు నోటి మాటల నుంచి దూషణ మాటలు రాలేదు. ఆయన ఎంతగా బాధ అనుభవించుంటారో ప్రభువైన యేసు. కాబట్టి ఆయన యొక్క జీవితం టార్గెట్ పెట్టేశారు. అపోది ఏం చేశాడంటే, యూదుల్ని తనకు అనుసరులుగా పెట్టుకొని యేసుప్రభు మీద దాడి చేసేలాగా పురికొల్పాడు. వాళ్ళు ఊరికెళ్ళారు, యేసుప్రభు మీద దాడి చేస్తూనే వచ్చారు. మాటల మీద దాడి, మాటల విషయంలో దాడి. ఈయన ఎక్కడైనా మనకు దొరుకుతాడా? మాటల విషయంలో దొరుకుతాడా? దొరకలేదు. ఈయన ఏమైనా ఎక్కడైనా పాపం చేశాడా? దొరుకుతాడా? ఆయన దొరకలేదు. పాపం నాలో ఉందని మీలో స్థాపించేవాడెవడు అన్నారు ప్రభువైన యేసు. నాలో పాపం ఉందని మీలో స్థాపించేవాడెవడు? కాబట్టి ఏ విషయంలో కూడా ఆయన దొరకలేదు. అయినా కానీ బాధ ఎందుకు అనుభవించాల్సి వచ్చింది ప్రభువైన యేసు? మీ కొరకు బాధపడి అన్నాడు. కాబట్టి ఎందుకు బాధ అనుభవించాల్సి వచ్చిందంటే మన కొరకు. అందుకని ప్రభువైన యేసు నేడు పరలోకంలో సింహాసనసీనుడై ఉండి క్రీస్తు ప్రభు సంఘమును మనల్ని ఏలుబడి చేస్తున్న ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు బాధను అనుభవించారు. ఆయన మేలు చేశారు. ఏ మేలు చేశారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగును తెచ్చాను. కాబట్టి జీవము, అక్షయత, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి జీవము, ఆ జీవం పొందిన వారికి ఇంకా మరణమే లేకుండా అది ప్రభువుని యేసు తీసుకొచ్చారు. కానీ ఆయన అనుభవించింది ఏంటి? బాధ. అందుకని మేలు చేసి బాధ అనుభవించారు. మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. మేలు చేసి బాధ అనుభవించే వారిలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. బాధ పెట్టొద్దు పరిశుద్ధాత్మను. బాధ పెట్టే పరిస్థితులు, ఒకటి, ప్రాచీన స్వభావాన్ని బట్టి పరిశుద్ధాత్మ బాధ అనిపిస్తారు. ప్రాచీన స్వభావం ఉంటే పరిశుద్ధాత్మ దుఃఖిస్తారు. 22వ వచనం నుంచి ఎఫెసు పత్రికలో
4:22 నుంచి ఇలా రాయబడింది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారి నీతి యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. కాబట్టి నవీన స్వభావం ఎలా వచ్చిందంటే తీతుకు రాసిన పత్రిక 3:5 తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో మనకు నూతన స్వభావం పరిశుద్ధాత్మ కలిగిస్తారు, నవీన స్వభావం మనలో కలిగిస్తారు. కానీ నవీన స్వభావం మనలో కలగకుండా మనలో రావట్లేదు, పాత స్వభావమే ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మ బాధపడతారు. కానీ గతంలో మనం నేరం చేసేవాళ్ళం అనుకోండి, ఊరికే మనసుని హత్య చేసేవు నేరం. ఇప్పుడు అదే అలవాటు ఉందనుకో. గతంలో మనం దొంగతనం చేసేవాళ్ళం, ఇప్పుడు అదే అలవాటు ఉందనుకో. పరిశుద్ధాత్మ లోపలుండి బాధపడుతూ ఉంటారు. ప్రాచీన స్వభావాన్ని బట్టి పరిశుద్ధాత్మ బాధపడతారు. కాబట్టి ఆయన మన దేహంలోకి వచ్చింది దేనికి అనంటే, మన హృదయంలో అనుగ్రహించబడింది దేనికి అనంటే నూతన స్వభావం కలిగి చేయటానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డారు. కానీ నూతన స్వభావం లేకుండా ప్రాచీన స్వభావం సమాధి చేయకుండా ప్రాచీన స్వభావం అనుసరించి మనం ప్రవర్తిస్తుంటే పరిశుద్ధాత్మ దుఃఖిస్తూ ఉంటారు. రెండో సమాచారం ఏంటంటే లేఖనాన్ని అపార్థం చేసుకుంటే అపార్థం చేసిన అది పరిశుద్ధాత్మ బాధ అనుభవిస్తారు. లేఖనములను అపార్థం చేసుకుంటే తర్వాత, ఎందుకంటే లేఖనాలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత రాయించబడింది. ఏ వ్యక్తి యొక్క ఊహను బట్టి లేఖనం రాయబడలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండో పత్రికలో 3:16-17 ఇలా రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. కాబట్టి దైవావేశం అన్నప్పుడు పేతురు పత్రికలో పేతురు రాసిన 2వ పత్రికలో 1:20 నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషునిచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. కాబట్టి లేఖనాలు, నేడు మనం చదువుతున్న లేఖనాలు పరిశుద్ధాత్మను బట్టి మనుషులు రాశారు. అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పలేదు, తన మనసుకు తోచింది రాయలేదు. పరిశుద్ధాత్మ వారికి ప్రేరేపించిన సంగతులు మనుషులు రాశారు. అందులో ఒక సంగతి ఏంటంటే, ఈ నామములోనే తప్ప మరో ఎక్కడ రక్షణ లేదన్నాడు. క్రీస్తు ప్రభు అధికారంలో మినహాయించి రక్షణ ఎక్కడ దొరకదు. క్రీస్తు ప్రభు రక్తంలో మినహాయించి పాప క్షమాపణ ఎక్కడ దొరకదు. క్రీస్తు సంఘంలో తప్ప నిత్యజీవం ఎక్కడ దొరకదు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నట్టే.
క్రీస్తు సంఘంలో రక్షణ లేదండి అని మాట్లాడే ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే, బాధపడతారు పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రాచీన స్వభావం ఉంటే పరిశుద్ధాత్మ బాధపడతారు. 2, లేఖనాల్ని అతిక్రమించేలాగా మాట్లాడినా, అతిక్రమించేలాగా ప్రవర్తించిన పరిశుద్ధాత్మ బాధపడతారు. ఒకవేళ పరిశుద్ధాత్మ బాధపడ్డారనుకోండి, ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ దుఃఖిస్తే, మన విషయంలో దుఃఖిస్తే ఏం జరుగుద్దంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుద్దంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసు నేరుగా తన యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే ఇబ్బంది ఏమి లేదు. 32వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన ఏ వ్యక్తికి పాప క్షమాపణ దొరకదు. ఇది ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించిన మనుషులు కానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారు కానీ, వారు ఏం చేశారంటే నిత్య పాపము అనేసాడు. నిత్య పాపం, నిత్య జీవం ఎలాగో నిత్య పాపము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులు నిత్య పాపం చేసినట్టు లెక్క ప్రభువైన సంగతి చెప్పారు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 3వ అధ్యాయము మనం చదివాం కదా. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, 22వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. కాబట్టి ప్రభువైన యేసు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డారు. పావురం వల్లే యేసు ప్రభు మీదకి దిగొచ్చారు పరిశుద్ధాత్మ. అప్పుడు ఆయన సూచక్రియలు చేయడం మొదలు పెట్టేశారు. పరిశుద్ధాత్మ చేత సూచక్రియలు చేయడం మొదలు పెట్టేశారు. అలా సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తుంటే అక్కడున్న మనుషులు ఏం చెప్పారంటే, ఇతడు ఇలాంటి క్రియలు చేస్తున్నాడే, దేనివల్ల తెలుసునా? అపవిత్రాత్మ చేత. పరిశుద్ధాత్మను వాళ్ళు అలాగూ వ్యతిరేకించారు, అలాగ సంబోధించారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, 27వ వచనం నుంచి 26 నుంచి, సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకుని నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. 28వ వచనం చూడండి, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాడు పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్త అనేసాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు బాధ అనుభవిస్తున్నారు. మన కొరకు ఆయన మన దేహంలోకి వచ్చి అనుగ్రహించబడి, మనం ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలి, మనం ఇప్పుడు నీతిని అనుసరించి జీవించాలి, మనము ప్రభువుని యేసు కొరకు జీవించాలి, యుక్తమైన దానిని మనం జరిగించాలి, మేలైన దాన్ని మనం జరిగించాలి అనే నూతన స్వభావం మనలో కలిగిస్తుంటే, మనమేమో ప్రాచీన స్వభావమే పట్టుకొని ఉన్నాం, పాత జీవితమే మనం పట్టుకొని ఉన్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ బాధపడతారు. తర్వాత లేఖనాల్ని అపార్థం చేస్తే, సంఘం లేదే లేదని అనేసేవనుకో, రక్షణ లేదే ఏం లేదు అనేసేవనుకో, నీ నోరు తెరిచి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు, అది నిత్య పాపం. అందుకని ఈ యుగమందైనా రాబో యుగమందైనా ఆ వ్యక్తి నిత్య పాపం చేశాడు కాబట్టి నిత్య శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు మేలు చేశారు, మనకు నూతన స్వభావం కలిగించారు. తర్వాత మన కొరకు గ్రంథము లిఖించబడటానికి పరిశుద్ధాత్మ మనుషులకు సహాయం చేశారు. కాబట్టి నేడు మనం చదువుతున్న ఈ గ్రంథం
పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల, పరిశుద్ధాత్మ చేత రాయబడిన సంగతులు మనకు మేలు చేశారు. కానీ ఆయన తిరిగి ఏం పొందుకున్నారు? బాధ అనుభవిస్తారు. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించాలి అనేది వాళ్ళు నేర్పిస్తున్నారు. జాగ్రత్త గమనించండి. దైవత్వంలో ఉన్న మనుషులు, నిత్యత్వంలో ఉన్నవారు, తండ్రైన దేవుడు కానీ, ప్రభుయేసు కానీ, పరిశుద్ధాత్మ కానీ మేలు చేసి బాధ అనుభవించు అనేది నేర్పిస్తున్నారు. అక్కడ ఆగలేదు. మేలు చేసి బాధ అనుభవించే వారిలో అపోస్తలులు, అపోస్తలులు తమను తాము సంతోష పెట్టుకోవడానికి సువార్తను ప్రకటించిన వారు కాదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. కాబట్టి మనుషులు వచ్చే అపోస్తులు వచ్చారు, సమస్త జనులకు సువార్తను వెదజల్లారు, సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించారు అపోస్తులు. కాబట్టి యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో పండుగ వచ్చిన ప్రజలకు సువార్తను ప్రకటించారు. అందులో మొదటిగా ప్రకటించింది పేతురు అయితే, ఆ తర్వాత అపోస్తులు ప్రకటించారు. అలా ప్రకటించినప్పుడు సంఘ మనుషులు సంఖ్యలో విస్తరిస్తున్నారు. సంఖ్యలో విస్తరించిన తర్వాత నాణ్యతలో విస్తరించారు. కాబట్టి నాణ్యతలో విస్తరించారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో పరిచారకులు నియమించబడ్డారు. నాణ్యతలో కూడా విస్తరించారు. అలా విస్తరించేలాగా క్షేమము కోరి పనిచేసిన వాళ్ళు అపోస్తులు. కానీ అపోస్తులకు ఏమొచ్చిందంటే, అపోస్తుల కార్యము 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 38వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. 39 చదివేసేద్దాం. దేవుని వల్ల కలిగిన దాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. కాబట్టి బాధను కూడా సంతోషించిన వాళ్ళు ఎవరంటే అపోస్తులే. కొట్టేశారనుకో, ఎవరో కాళ్ళు వాసిపోయేలాగా కొట్టేశారు, సంతోషిస్తామా? బాధపడతామా? వీపు మీద కొరడాలతో కొట్టేశారు, నొప్పి వస్తుంది, మండుతుంది వీపు. శరీరము తగిలిన గాయాల చేత బాధ అనుభవిస్తుందా? సంతోషిస్తుందా? ఎవరికైనా బాధే. కానీ సువార్తను ప్రకటిస్తున్నారు అపోస్తులు, యేసే క్రీస్తు అని దృఢంగా సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు మనుషులు ఎదుట వాళ్ళు ఎలాగున్నారంటే, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగునున్నాం. కాబట్టి మనుషుల దృష్టిలో మేము ఎలాగున్నాం అంటే వేడుక. మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో మేము అలాగున్నాం. ఎందుకంటే మేము బాధను అనుభవిస్తున్నాం. సువార్తను ప్రకటిస్తుంటే అడుగడుగున మాకు బాధే తగులుతుంది. శ్రమను అనుభవిస్తున్నాం, ఆకలి దప్పులతో ఉంటున్నాం, ఇబ్బందులు గురవుతున్నాం, బాధ. కానీ వాళ్ళు ఎవరికి నష్టం చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు?
సువార్తను ప్రకటిస్తున్నారు, నిత్య జీవపు సందేశాన్ని ప్రకటిస్తున్నారు, మేలు చేస్తున్నారు. మేలు చేస్తున్న వాళ్ళు అపోస్తలులు. సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించని ఆజ్ఞను పొందుకొని సమస్త ప్రజలకు మేలు చేయాలని సువార్త సందేశాన్ని చేతపట్టుకొని తిరుగుతున్నారు. కానీ తిరిగి వచ్చేది ఏంటి? నష్టం, బాధ. అందులో ప్రత్యేకంగా అపోస్తలులు పౌలుకి ఏమన్నారంటే, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి చదువుతాను. నేను వ్రాయు పత్రిక వలన, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి, నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని పత్రికలేమో ధైర్యంగా ఉండండి, మన యేసు ప్రభు ఉన్నారు, దేవుడు కాపుదలు ఉంది అని చెప్తాడు. ఓకే, పత్రికలేమో చాలా బలం కనిపిస్తాయి, అతని మాటలు వింటే చదివేటప్పుడు చాలా బలాన్ని ఇస్తాయి. కానీ పౌలు చూసారా మీరు ఎప్పుడైనా? అతని శరీర రూపం ఎలాగుంటుందో మీరు చూసారా? అతను శరీర రూపమునకు బలహీనుడు. అతను ఎలాగుంటాడు? సాధారణ మనుషులు వెక్కిరిస్తారు కదా, పుట్టోడు అంటే ఎవరికైనా బాధ కలుగుద్ది. ఇతను బాగా సన్నగా ఉంటాడు, ఇప్పుడు ఆహారం తినడా ఏంటి అంటే బాధ కలుగుద్ది. ఇతను తిన్నగా మేడి చెట్లాగా ఉంటాడు అంటే బాధ కలుగుద్ది. ఈయన బొద్దుగా ఉంటాడు, లావుగా ఉంటాడు అంటే బాధ కలుగుద్ది. అలాగూ పౌలును బాధ పెట్టారు. పత్రికలు బాగానే ఉన్నాయి, బలంగా ఉన్నాయి, ఘనంగా ఉన్నాయి, కానీ శరీర రూపమునకు అతడు బలహీనుడు. ఎవరికైనా బాధ కలుగుద్ది, కానీ పౌలు ఏ వ్యక్తుల్ని బాధ పెట్టినవాడు కాదు. కొరింథీ మొదటి పత్రికలో 2వ పత్రికలోనే ఆయన అనుభవించిన బాధలు ఎలాంటివి? 11వ అధ్యాయంలో ప్రభువైన యేసు కూడా అంతటి బాధ అనుభవించలేదు అనిపిస్తుంది. ప్రభువైన యేసు కూడా అంతటి బాధ ఆయన అనుభవించలేదు అనిపిస్తుంది. మనం 11వ అధ్యాయం ఒకసారి చూడండి, చదువుతాం 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వాళ్ళు మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. ప్రభువైన యేసు చెరసాల్లో ఉన్నారా? లేదు. నేను అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. ప్రభువైన యేసు దెబ్బలు అనుభవించారా? శిలువ మరణంలో అది శిక్ష విధించినప్పుడు ఆయన దెబ్బలు అనుభవించారు, గతంలో అనుభవించినట్టుగా లేదు. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యోధుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు, 3 సార్లు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కాబట్టి సహోదరుల వలన ఆపదలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకాలు ఉన్నాయి. అంటే చెప్పింది కొంతే, నేను బాధను అనుభవించింది మీకు చెప్తున్న సంగతులు కొంతే, ఇంకా చాలా ఉన్నాయి. నేను అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి అన్నారు. సువార్తను ప్రకటించేటప్పుడు పౌలు అనుభవించిన బాధలు అలాంటివి. కానీ ఆయన సంతోషంగా సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి బాధ ఇబ్బంది పెట్టలేదు. చెప్పినప్పుడు పౌలు విషయంలో చెప్పినప్పుడు, ప్రభువైన యేసుకు వ్యతిరేకమైన మనుషులు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, పత్రికలు బాగానే ఉన్నాయి, చదివేటప్పుడు బలాన్ని ఇస్తున్నాయి, రైటే, కానీ శరీర రూపమునకు బలహీనుడు అన్నారు. అపోస్తులు బాధను అనుభవించారు, మేలు చేసి బాధ అనుభవించారు. మేలు చేసి అపోస్తులు బాధ అనుభవించారు. తర్వాత సంగతులు రాసుకోండి. నేను వచనం చెప్పాను కదా,
క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ బాధ తిరిగి వస్తుంది. తర్వాత మేలు చేసి బాధను అనుభవించిన వారు ఎవరంటే సంఘము. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, కాబట్టి సంఘాన్ని బాధ పెట్టడానికి హేరోదు ఆలోచన చేశాడు. సంఘాన్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేన్ని బట్టి అంటే, ఒక అపోస్తులు పట్టుకొని చంపేశాడు, ఖడ్గంతో చంపేశాడు. ఇది యూదులకి బాగా నచ్చేసింది. బాగానే చేశారు, అలాంటి వారికి అలాగే చేయాలి అని మెచ్చుకున్నారు. అలా మెచ్చుకుంటే పేతుర్ని పట్టేసుకున్నారు. అప్పుడు పేతుర్ని చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేస్తుందంటే, దేవునికి సంకల్పంలో సంఘము జ్ఞానమునకు కేంద్రం. ఎఫెస్ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11వ వచనంలో సంఘము దేవునికి జ్ఞానానికి కేంద్రం. దేవుని జ్ఞానం సంఘంలో, సంఘం ద్వారానే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటించబడుతుంది. ఎఫెస్ పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనంలో సంఘము దేవుని నివాస స్థలము, సంఘము దేవుని ఆరాధనకు కేంద్రం. దేవునికి ఆరాధన చేయడానికి సంఘమే కేంద్రం. సంఘంలో తప్ప బయట ఎక్కడ ఆరాధన చేయడానికి వీలుండదు. కాబట్టి జ్ఞానం ప్రకటించబడడానికి సంఘం కేంద్రము, దేవుని ఆరాధన చేయడానికి సంఘంలోనే. అలాంటి సంఘం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి యెరూషలేములో నుంచి సువార్త ప్రకటించబడింది. ఎక్కడెక్కడికి? అనేక ప్రాంతాలకి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి. పౌలు గారు ఇలా చెప్పారు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 18 నుంచి, ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, మహత్కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపాను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. కాబట్టి సంఘము, అంతియోకియలో ఉన్న సంఘము పౌలును సువార్తను ప్రకటించడానికి పంపించింది. సంఘం పనిచేసింది. యెరూషలేములో ఉన్న సంఘము మిగతా స్థానిక సంఘాలకి లేదా మిగతా ప్రాంతాలకి సువార్తను ప్రకటించడానికి మనుషులు పంపించింది. సంఘం అలాగా సువార్తను ప్రకటించింది. అనేక ప్రాంతాలకి సువార్త బయలు వెళ్ళింది. సంఘం మేలుగా చేసింది. సంఘం మేలు చేసింది. సంఘం సువార్తను ప్రకటించి మేలు చేసింది. కానీ సంఘానికి ఏమొచ్చిందంటే బాధ ఏంటంటే, సంఘ సభ్యుల్ని ఒకరిని పట్టుకొని లేదా కొందరిని పెట్టి జైల్లో వేశారు. బాధ. సంఘ సభ్యుల్లో ఒకరిని పట్టుకొని చంపేశారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పెర్గములో ఉన్న సంఘము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, వాడైన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నవని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం అంటే విగ్రహారాధనకు నిలమైన చోటది, బహుగా విగ్రహారాధన చేసే చోటది. కాబట్టి సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురమున్నవని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున స్థలంలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు నీ మధ్యను చంపబడినా. కాబట్టి సంఘానికి బాధ, మీ మధ్య చంపబడ్డాడు. అంతిప అనే ఒక విశ్వాసి, సాక్షి చంపబడ్డాడు. సంఘం మేలు చేస్తున్నా బయట నుంచి తిరిగి వచ్చేది బాధ.
కానీ సంఘం బాధ అనుభవించింది. సంఘాన్ని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు? ప్రభువైన యేసు మాటల్లో, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేను ఎప్పుడు హింసించాను? సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే ప్రభువైన చెప్పేశారు. అపోస్తలుల కార్యం 9 మొదటి నుంచి సంగతులు ఉన్నాయి. కాబట్టి సంఘాన్ని బాధ పెడితే ప్రభువైన యేసు బాధ అనుభవిస్తున్నట్టే. ఇంకో విషయం ఏంటంటే, నేడు సంఘం బాధపడుతున్నా నేటికి ప్రభువైన యేసు బాధపడుతున్నట్టే. కాబట్టి మేలు చేసి బాధ అనుభవిస్తుంది సంఘం. సువార్త ప్రకటిస్తే మేలు చేస్తుంది, ప్రకటిస్తూ మేలు చేస్తుంది. కానీ ప్రకటించినందువల్ల బాధ తిరిగి వస్తుంది. మేలు చేస్తూ బాధ అనుభవించింది సంఘం. తర్వాత క్రైస్తవుడు, మనం చదువుకున్నాం కదా ప్రారంభంలో, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అన్నాడు. పేతురు మొదటి పత్రిక 4వ. కాబట్టి క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే ఒకసారి సంగతి జ్ఞాపకం చేసుకో. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అనేసాడు 19వ వచనంలో. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధ అనుభవిస్తుంటే ఆ బాధ దేవుని చిత్త ప్రకారమైన బాధ అయి ఉంటే ఇబ్బంది ఏం లేదు. అందుకని ఏం చెప్పాడంటే, నువ్వు చేసిన తప్పు వల్ల బాధ అనుభవిస్తే ఇబ్బంది, పెద్ద దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుని చిత్త ప్రకారమైన బాధ అనుభవిస్తే అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:20 చెప్పాడు కదా, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా, తప్పు చేసి నువ్వు దెబ్బలు తింటే నువ్వు సహిస్తే నీకు మేలేం లేదు. నువ్వు ఎక్కడో వెళ్ళి దొంగతనం చేసే పట్టుకున్నావు, కొట్టేశారు. నేను క్రైస్తవుడైనందుకు నాకు దెబ్బ అంటే దానివల్ల మేలు కాదు. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేం గనము? మేలు చేసి బాధపడినప్పుడు అన్నాడు. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించేది క్రైస్తవుడు. మేలు చేసి బాధ అనుభవించేది క్రైస్తవులు, వ్యక్తిగతంగా క్రైస్తవుడు. కాబట్టి పౌలు గారు మనం చదువుకున్నాం. పౌలు ఆయన వ్యక్తిగతంగా అనుభవించిన బాధలవి, వ్యక్తిగతంగా అనుభవించిన బాధ. అందుకని క్రైస్తవుడు తనకు బాధ కలుగుతుంటే, మేలు చేసి బాధ అనుభవిస్తుంటే అది దేవుని చిత్త ప్రకారమైన బాధ. కాబట్టి నీ ఆత్మ సేఫ్గా ఉన్నట్టు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారమైన బాధ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకున్నట్టు. అందుకని ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా, నువ్వు క్రైస్తవుడివా, నీకు బాధలు కలుగుతుందా? ఇబ్బంది ఏం లేదు. మేలు చేసి బాధ అనుభవించు. ప్రత్యేకంగా ప్రభు సంఘము మేలు చేసి బాధ అనుభవించింది. క్రైస్తవుడు కూడా మేలు చేయాలి. మీలో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మీలో ప్రతివాడు తన పొరుగువానికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు అన్నాడు. కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. కాడు బయట మనుషులకే కీడు చేస్తుంటే, సహోదరులకే కీడు చేస్తుంటే బయట మనుషులు కీడు చేసేస్తాం.
కీడుకు ప్రతి కీడు ఎవనికిని అనేసాడు. ఎవనికిని అంటే బయట వాళ్ళు కూడా కీడు చేయకూడదు. అతను నాకు ఇష్టం లేదు, ఆ మనుషుడు నాకు ఇష్టం లేదు, బయటోడు, కాబట్టి కీడు చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. కీడు చేస్తున్నాడు అనుకో, ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. సోదరులు కంటావా, సోదరులకు మీద చేయొద్దు. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయదు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని జరిగించండి అన్నాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు కీడు చేయకూడదు. ఒకవేళ బాధ కలుగుతుంది, బాధ అనుభవించు, ఇబ్బంది ఏం లేదు. తిరిగి కీడు చేయొద్దు. తిరిగి కీడు చేసేది అపవాది స్వభావం. అందుకని ఈ సంగతి మేలు చేసి బాధ అనుభవించు. దేవుడు మేలు చేశారు, ప్రభువు యేసు మేలు చేశారు, పరిశుద్ధాత్మ మేలు చేశారు, అపోస్తలులు మేలు చేశారు, సంఘం మేలు చేసింది, క్రైస్తవుడు కూడా మేలు చేయాలి. అప్పుడు ఏం తిరిగి వస్తుంది? బాధ. దానివల్ల ఏమైనా నష్టమా? ఇప్పుడు దేవుడు బాధపడ్డారు, ఏం నష్టమా? ఏం లేదు. ప్రభువు యేసు బాధ అనుభవించారు, నష్టమా? లేదు. నేడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. అలా సంఘం బాధ అనుభవిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అలా క్రైస్తవుడు బాధ అనుభవిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మేలు చేసి బాధ అనుభవించడం అనేది దేవునికి ఉండే లక్షణాలు. కాబట్టి క్రైస్తవుడు మేలు చేసి బాధ అనుభవిస్తే అది దేవునికి ఉన్న లక్షణాలను గుర్తించాలి. ఈ మాటల చేత మనం కూడా ఒకవేళ బాధ అనుభవిస్తుంటే ఇబ్బంది ఏం లేదు, దేవుడు అలాగే బాధ అనుభవించారు అని మనం ధైర్యంగా, ప్రభువు యేసు అలాగే, పరిశుద్ధాత్మ అలాగే, అపోస్తులు అలాగే, సంఘం అలాగే, కాబట్టి నేను కూడా బాధ అనుభవించడంలో పెద్ద వింతేం లేదు అని ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని మనం ప్రభువులో కొనసాగాలని మీకు ప్రేమతో మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు నామములో వందనం తెలియజేస్తున్నాను. అందరికీ